శ్రీరామ పట్టాభిషేకం తరువాత రాముడు సభలో కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో నారదులు హనుమ వద్దకు వచ్చి, ఇంతమంది ఋషులు ఒకేసారి కనబడడం కష్టం, వారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకో అనగా ఒక్కొక్క ఋషి వద్దకు వెళ్లి నమస్కరించారు. హడావిడిలో విశ్వామిత్రుడికి నమస్కారం చేయడం మర్చిపోయి వచ్చి కూర్చున్నారు. విశ్వామిత్రులకు కోపం తారాస్థాయికి చేరింది. నారదుల వద్దకు వెళ్లి, మీరు చెప్పినట్లు చేశాను, ఇలా అయిందేమిటి అనగానే నారదులు, ఏమీ భయం లేదు, రేపు బ్రహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే త్రయోదశాక్షరనామ మంత్రాన్ని జపిస్తూ ఉండు చాలు అన్నారు. హనుమ అలా జపం చేస్తున్నారు. రాముడు వచ్చి అన్ని బాణాలు ప్రయోగించినా హనుమకు ఏమీ అవడం లేదు. అప్పుడు నారదులు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి, రాముడు అలసిపోతున్నాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం మంచిది కాదు, మీరు హనుమను క్షమించి ఈ విపత్తు తప్పించండి అనగానే ఆయన అలాగే అన్నారు. హనుమ విశ్వామిత్రుడి పాదాలకు, రాముడి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు.